సాధారణంగా ఏ పార్టీలో అయినా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నేత కూడా రీసెంట్గా చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళొకసారి డబ్బులకు కక్కుర్తిపడి తనకు టికెట్ రాకుండా చేశారు అనేటువంటి అంశాన్ని తాజాగా బాన్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ అంశాలను ఎట్లా సమన్వయం చేస్తారు? సాధారణంగా ఏ పార్టీలో అయినా కూడా అసమ్మతి రాగం అనేది అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా. కాంగ్రెస్ పార్టీలో ఇంకొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆ గ్రూప్ తగాదాలు కానీ లేకపోతే వర్గపోరు కానీ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అనేది మునుపటి మాట. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత అందులో కొంత మార్పు కనిపించింది. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ రేవంత్ రెడ్డి ముద్ర అనేది స్పష్టంగా కనిపించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నేత కూడా ఏ పార్టీ అయినా కూడా మంచి అయితే మంచి చెప్తాను, లేకపోతే చెడు అయితే చెడు ఉందని ఖచ్చితంగా చెప్తాను, అది సొంత పార్టీ అయినా సరే అని ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కుండబద్దలు కొడుతూనే ఉన్నాడు. రీసెంట్గా చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళొకసారి సొంత పార్టీలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో మనకు తెలియజెప్పేలా ఉంది. ఎన్నికల సమయంలో తనకు టికెట్ రాకుండా ఉండేందుకు డబ్బులకు అమ్ముకున్నారు, లేకపోతే డబ్బులకు కక్కుర్తిపడి తనకు టికెట్ రాకుండా చేశారు అనేటువంటి అంశాన్ని చిన్నారెడ్డి పేర్కొన్నారు. గతంలో జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి సీనియర్ నేతగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్గా ఉన్నాడు. తనకు సరైన గుర్తింపు దక్కడం లేదు, తనను పార్టీ పట్టించుకోవడం లేదు, దానికి కారణం కూడా సీఎం రేవంత్ రెడ్డి అని అప్పట్లో బహిరంగంగానే విమర్శించారు. ఆ తర్వాత పార్టీ మారి ప్రతిపక్ష బీఆర్ఎస్లోకి చేరడం అనేది మనందరికీ తెలిసిందే. మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో కొనసాగుతూ వస్తున్న నేతలు కూడా ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వం పైన కానీ ఇటు పార్టీ పరంగా కూడా విమర్శలు సంధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు గెలిచిన పార్టీని వదిలేసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు కూడా విమర్శలు చేస్తుండడం అనేది అధికార కాంగ్రెస్కి తలనొప్పిగా మారింది. అది కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇక వస్తాయేమో అన్నటువంటి అనుకున్న తరుణంలో తాజాగా బాన్స్వాడ ఎమ్మెల్యే లేదంటే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పదవి కోసమో లేకపోతే నేను ఇంకేదో దానికోసమో రాలేదు, నాకు నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తారనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరానని చెప్పి సీఎం చెప్పినప్పుడు కూడా మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదు, నిధులు రావట్లేదని అసంతృప్తిని వెలగక్కారు. కేవలం ఆయన బిల్లుల కోసమే పార్టీ మారింది తప్ప ఎక్కడ నియోజకవర్గ అభివృద్ధి అనేది లేదు అని అటు బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. దానం నాగేందర్ కూడా కేసీఆర్ను అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నెత్తి మీద పెట్టుకోవడం అనేది ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశం మనకు కూడా తెలుసు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాంటి వ్యక్తి బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని పొగడడం అంటే రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా ఒక హాట్ టాపిక్గానే ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీకి ప్రయారిటీ ఇవ్వడం లేకపోతే వాళ్ళను మెచ్చుకోవడం అనేది సొంత పార్టీ నేతలకు ఖచ్చితంగా ఇరుకున పడేస్తుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందిగా మారింది. దీనికి తోడు గతంలో గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ మళ్ళీ సొంత పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ జెండా కింద ఆయన ఇటీవల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, వాటిలో పాల్గొంటూ వస్తున్నారు. ఆయనతో పాటు మిగిలిన ఎవరైతే బీఆర్ఎస్ను కానీ ఇతర ప్రతిపక్ష పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళందరూ కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా కనబడడం లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అట్లా అని చెప్పి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పాటించిన సందర్భాలు లేవు. సో వీళ్ళు కూడా క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దూరమై చివరికి మళ్ళీ సొంత పార్టీ వైపే చూస్తున్నారనేటువంటి ఒక అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. దానికి తోడు సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చిన్నారెడ్డి నేను మరో జీవన్ రెడ్డిలా మారుతాను, ప్రయారిటీ దక్కకపోతే అని మాట్లాడడం కూడా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక సమన్వయం మీదనే లోపం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేతలంతా కూడా బహిరంగంగా విమర్శిస్తున్నారు సొంత పార్టీని లేకపోతే ప్రభుత్వాన్ని అని అంటే సమన్వయం చేయడంలో పీసీసీ ఎక్కడో వెనుకబడినట్టుగా లేకపోతే సమన్వయ లోపం ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. అంటే పీసీసీ సమన్వయం చేసి ఉంటే అంటే ఏ జిల్లాలో అయినా కూడా సీనియర్ లీడర్లను కలుపుకొని పోయే విధంగా కార్యక్రమాలు చేపట్టడం కానీ లేకపోతే అటు ప్రభుత్వంతో సమన్వయం చేయడం కానీ లేదంటే పార్టీ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ వీళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం అనేది చేసి ఉంటే
ఈ స్థాయి దాకా వచ్చేది కానన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ అసంతృప్తి కారణం కూడా ఈ నామినేటెడ్ పదవులను కానీ పార్టీ పదవుల్లో కానీ మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలకు కానీ కార్యకర్తలకు కానీ ప్రయారిటీ దక్కకపోవడమైన ఒక అంశం కూడా చర్చనీయాంశం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ అంశాలను ఎట్లా సమన్వయం చేస్తారు, లేదంటే పార్టీ పరంగాని ప్రభుత్వం పరంగాని సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు ఏమైనా ప్రయారిటీ దక్కుతుందా? జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఉంటే ఈ ప్రాంతానికి సంబంధించిన లీడర్కు క్యాబినెట్ బెర్త్ అనేది ఉంటుందని చర్చ సాగుతూ వచ్చింది. మరి ఇట్లాంటి సందర్భంలోనే ఈ సొంత పార్టీ నుంచి విమర్శలు రావడం కానీ, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మంత్రుల మీద నేరుగా విమర్శలు చేయడం అనేది ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఇది ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా ఒక అయోమయంలో పడిపోతారు. అంటే ఉన్న లీడర్తోని కంటిన్యూ కావాలన్నా, లేదు అంటే పార్టీని పట్టుకొని ఉండాలన్నా, లేకపోతే ఇది ఎడుదారిస్తుందనే అంశం అనేది వాళ్ళలో ఖచ్చితంగా అయోమయమే కలిగిస్తుంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీని కూడా ఈ నేతలు ఏదైతే విమర్శలు చేస్తున్నప్పుడు అది ఇరుకున పెట్టే అంశంగా ఉంటుంది. ప్రజల్లో కూడా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే సాగుతోంది.